Hi, hello, dear friends. Welcome to Roshan's English World. Friends, ever walked into a restaurant thinking you would just grab a quick bite, only to find yourself in an Oscar-worthy drama involving a menu thicker than a textbook and a waiter with the memory of a goldfish? Buckle up, because this food journey is about to get saucy. Okay, just get ready to dive into today's topic without any fail. ప్రియమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్కి స్వాగతం. మిత్రులారా, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి కదా. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన నేను ఎదుర్కొన్నటువంటి సంఘటన అంటే ఏంటి, రెస్టారెంట్లో మనకు కామన్గా మనం హోటల్స్లో, రోడ్ సైడ్ హోటల్స్లో కానీ మామూలు చిన్న చిన్న హోటల్స్లో కానీ మనం వెళ్ళినప్పుడు సింపుల్గా అక్కడ మెనూ కార్డు ఉంటుంది. మనం అందులో మనకు నచ్చినటువంటి ఐటమ్స్ వీఆర్ వెరీ సింప్లీ ఫెమిలియర్ విత్ దోస్ ఫుడ్ ఐటమ్స్. బట్ in huge restaurants we sometimes face some difficulties కదా. అంటే పెద్ద పెద్ద రోడ్ సైడ్ లో ఉండేటటువంటి హోటళ్ళకి మరియు రెస్టారెంట్స్ మెనూకి మనకు తేడా ఉండి అక్కడ కొంత గందరగోళ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వెయిటర్స్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళకు మనం ఆర్డర్ ఇచ్చే విధానం కానీ కొన్నిసార్లు గందరగోళం కలిగిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అదో నాటకీయమైనటువంటి చర్యగా ఉంటుంది. ద్వారకా హోటల్ అని ఒకటి ఉంటుందంటే లక్డీ కపూర్లో, అక్కడ భోజనానికి కనుక మనం వెళ్తే 460 రూపీస్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం మనం. ఫుల్ మీల్స్ ఇస్తారు అక్కడ. ఎంత పెద్ద పల్లె ఉంటుంది అంటే మన మామూలుగా మనం హోటల్స్ లో అయితే సగం టేబుల్ ఆక్యుపై చేసేస్తుంది. అది నియర్ అబౌట్ వాళ్ళు ఒక 16 టైప్స్ ఆఫ్ ద కర్రీస్, స్వీట్స్ వాళ్ళు మనకు తీసుకుని వస్తారు. వాళ్ళు వచ్చేప్పుడు ఒక ఇద్దరు వెయిటర్స్ దాన్ని పట్టుకుని వస్తారు. చూడ్డానికి అంతా అదో డ్రామాలా అనిపిస్తుంది కదా. అలాంటి ఒక విచిత్రమైన సన్నివేశం గురించి ఇవాల్టి ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యులినరీ క్రోనికల్స్ వన్ మ్యాన్స్ క్వెస్ట్ ఫర్ ఎ శాండ్విచ్. ఇది ఒక రకంగా వంటక కథలు అనుకోండి, నేను శాండ్విచ్ కోసం చేసిన అన్వేషణ అనుకోండి. మరి టాపిక్ లోకి ఎంటర్ అయిపోదామా? It all started innocently enough. I walked into the restaurant like a hero returning from battle hungry. అది నేను తెలియకుండానే, అంటే అమాయకంగానే అనుకోండి, తెలియకుండా దానిలోకి ఆ రెస్టారెంట్లోకి ఎంటర్ అయిపోయాను. ఎలా ఎంటర్ అయిపోయాను అంటే ఆకలి పోరాటం కనగా నేను ఆ రెస్టారెంట్లోకి వెళ్ళడం జరిగింది. హోప్ఫుల్ అండ్ జస్ట్ అ లిటిల్ టూ కాన్ఫిడెంట్ ఇన్ మై ఎబిలిటీ టు ప్రొనౌన్స్ కినావ్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ నేను నిబ్బరంగా చెప్పగలనేమో అనేటటువంటి ఆశతో దానిలోకి వెళ్ళడం జరిగింది. ముందే చెప్పాను కదా, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనకి తెలియని పదాలతో కూడినటువంటి లాటిన్ వర్డ్స్ తో కూడినటువంటి మెనూ అక్కడ ఉంటుంది, రైట్? The host greeted me with the enthusiasm of a sock puppet on its third shift. I asked for a table for one, and they looked at me as if I had just confessed to being a lizard. Table for just you? Yes, Karen. It's a solo mission today. Don't judge me. So, నేను రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది నాకు చాలా ఉత్సాహంగా వాళ్ళు విష్ చేశారు. విష్ చేసిన తర్వాత వాళ్ళకి నాకు టేబుల్ కావాలి కూర్చోడానికి అని చెప్తే, మీ ఒక్కరికి ఒక టేబులా అని వాళ్ళు నన్ను కాస్త ఏగాదిగా చూశారు. నేను మనసులో కొనుక్కున్నాను, అవును ఈరోజు నాది ఒంటరి పోరాటం, నేను ఇరాలో ఒక్కడే వచ్చాను అని మనసులో కొనుక్కుంటూనే అవును అంటూ చెప్పాను. ఆఫ్టర్ బీయింగ్ సీటెడ్ అట్ అ టేబుల్ సో క్లోజ్ టు ద బాత్రూమ్ ఐ కుడ్ హియర్ పీపుల్స్ డీపెస్ట్ రిగ్రెట్స్. ఐ వాజ్ హ్యాండెడ్ ఎ మెనూ దట్ వెయిడ్ మోర్ దెన్ మై ల్యాప్టాప్. మరి కాసేపు అలాగే నిరీక్షించిన తర్వాత నాకు వాళ్ళు ఒక టేబుల్ ని కేటాయించారు. ఆ టేబుల్ ఆ బాత్రూమ్ కి దగ్గరగా ఉంది. ఆ బాత్రూమ్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, వాళ్ళ చర్చలు అన్ని నాకు వినిపిస్తూనే ఉన్నాయి. మరి అక్కడ నేను కూర్చుని ఉండగానే నాకు ఒక మెనూను వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ మెనూ బుక్ ఎంత ఉందంటే చిన్నగా లేదండి, అది ఇంచుమించు నా ల్యాప్టాప్ అంత బరువుగా ఉంది. ఇట్ హ్యాడ్ సెక్షన్స్, appetizers, entries, soups,
salads, soul-searching essays. There was even a section labeled Chef's Mood Swings. మరి ఆ పుస్తకంలో రకరకాలైనటువంటి వంటకాలు రకరకాలుగా ఉన్నాయి, అపిటైజర్స్ ఉన్నాయి, ఎంట్రీస్ ఉన్నాయి, సూప్స్, సలాడ్స్, ఇంకా చాలా చాలా తిండి అవి అంటే తినే పదార్థాలు చాలా వరకు అవి ఏంటో నాకు తెలియనటువంటి పదార్థాల పేర్లు అందులో ఉన్నాయి. Then came the waiter. His name tag said Brad, but his aura said I gave up inside. మరి అంతలోనే ఆ వెయిటర్ నా దగ్గరికి రావడం జరిగింది. అతడి ఒకటి లేబుల్, అతని నేమ్ ప్లే ఉంటుంది కదా, ఆ నేమ్ లేబుల్ రాసి ఉంది, దానిపైన అతని పేరు బ్రాడ్ అని రాసి ఉంది. బ్రాడ్ రిసైటెడ్ ద స్పెషల్స్ లైక్ హీ వాజ్ కాస్టింగ్ ఏ కర్స్. మరి ఆ బ్రాడ్ అనే అతను నా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ వంటకాల గురించి నాకు చెప్తున్నాడు. అతను శాపగ్రస్తుల్లాగా తయారైపోయాడు. ఏంటంటే వచ్చిన అతనికల్లా ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఏంటి స్పెషల్ అని అడుగుతుంటే ఆ వంటకాలు మనము సినిమాల్లో చూస్తుంటాం, ఉప్మా, ఇడ్లీ, పూరి, వడ, దోశ, గారి, చిలిగారి, ఆగారి అని లైన్గా పద్యాలు చదివినట్టు చదువుతుంటారు కదా, అలా చెప్పి చెప్పి యాంత్రికంగా మారిపోయి అతడు శాపగ్రస్తుల్లా నాకు అనిపించాడు. వన్ ఐటమ్ ఇంక్లూడెడ్ ఏ deconstructed lasagna, which if you ask me is just spaghetti that gave up trying. సో అలా అతను చెప్తున్నట్టు పేర్లు విచిత్రమైనటువంటి పేర్లు చెప్తున్నాడు. డికన్స్ట్రక్టెడ్ లసాగా అన్నమాట, విచ్ ఇఫ్ యు ఆస్క్ మీ. మరి ఎలా అతను చెప్తూ ఉన్నప్పుడు నేను వింటూ ఉండిపోయాను. వెన్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ ఆన్ ఎ సింపుల్ గ్రిల్డ్ చీజ్. ఇవన్నీ విన్న తర్వాత నేను ఇవన్నీ కాదు, జస్ట్ సింపుల్గా సాధారణంగా మనకు అల్పంగా మనకు తెలిసినటువంటి వంటకం చెప్తాం కదా, నేను గ్రిల్డ్ చీజ్ అతనికి తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. బ్రాడ్ లుక్డ్ ఎట్ మీ లైక్ జస్ట్ ఐ ఆర్డర్డ్ ఎ బౌల్ ఆఫ్ బెట్రియాల్. వుడ్ యు లైక్ దట్ విత్ soda, multigrain, gluten-free or sadness? I panicked and said, surprise me, that was mistake. మరి అతను అది ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను నన్ను అడగడం మొదలెట్టాడు. ఏమని అడుగుతున్నాడు? మల్టీగ్రెయిన్ తేవాలా, మల్టీగ్రెయిన్ తీసుకుని రావాలా, గ్లూటెన్ ఫ్రీ తీసుకుని రావాలా, సాడ్నెస్ తీసుకుని రావాలా, ఏం కావాలని అడిగితే నాకు లోపల భయం మొదలైపోయింది. ఏంట్రా నాన్న ఇది ఏదో ఈజీగా ఉంది, బాగానే మనకు తెలిసిన ఐటమ్ కదా అని చెప్పేస్తే మళ్ళీ మల్టీగ్రెయిన్ తేవాలా, దాంట్లో గ్లూటెన్ ఫ్రీ తేవాలా, సాడ్నెస్ తేవాలా అంటే అవన్నీ ఏవి మనకు తెలియదు కదండి. ఏది చెప్తే ఎలా ఉంటుందో తెలియని సందర్భంలో నాలో భయం మొదలైంది, అసలు ఏది చెప్తే ఏది తీసుకొస్తారు అని. 10 minutes later, Brad returned, not with my food, but to confirm I didn't accidentally order the vegan dairy-free breadless version of grilled cheese, which was apparently just 8. నేను చెప్పిన ఆర్డర్ విని వెళ్ళిపోయిన అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. నేనేదో చెప్పిన ఐటమ్ తీసుకుని రాలేదు. నేను చెప్పిన దానిలో ఏముంది? నేను అతనికి చెప్పిన ఆర్డర్లో అదేదో నేను చెప్పేశానా లేకపోతే నిజంగానే మీరు కన్ఫర్మ్ అయి చెప్పారా అని తెలుసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి అతను వచ్చాడు. మరి అతను నేను చెప్పింది ఏంటి? వేగన్ చెప్పాను. ఎలా తీసుకుని రమ్మన్నాను? డైరీ ఫ్రీ అన్నాను. అంటే ఎలాంటి నిల్వ పదార్థాలు నిల్వ ఉండడానికి కలపాల్సినటువంటి ఆ కెమికల్స్ లేనటువంటి ఫుడ్, బ్రెడ్ లేకుండా ఉండేటటువంటి ఫుడ్. మరి గ్రిల్డ్ చీజ్ తీసుకుని రమ్మన్నాను. చీజ్ తెలుసు కదండి, మనం దాన్ని వేడి చేస్తే కరిగిపోతుంది. మరి నేను చేసిన దానిలో గ్రిల్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి బ్రెడ్ అయినా ఉండాలి, లేదా ఏదైనా డైరీ ఐటమ్ అయినా ఉండాలి, లేదా మీట్, ఫిష్ కదా, ఏదో ఒక ఐటమ్ ఉండాలి. అవి ఏది చెప్పకుండా గ్రిల్డ్ చీజ్ అంటే వెన్నను గ్రిల్ చేసి తీసుకుని వస్తే ఏముంటుంది? చివరికి ఆ కడ్డీ మాత్రం మిగులుతుంది. తెలుసు కదా, షీక్ అనేది ఉంటుంది కదా, దానికి మటనో చికెనో లేదంటే ఫ్రూట్సో అట్లీస్ట్ బ్రెడ్ దానికి ఉంటుంది. అలాంటివి ఏవి లేకుండా జస్ట్ చీజ్ తీసుకుందామంటే అతడు ఏంటి గాలి తెమ్మంటారా, మరి ఏది వద్దంటున్నారు అనే వర్షంలో నా దగ్గరకు వచ్చాడు. ఫైనల్లీ మై ఫుడ్ అరైవ్డ్. సరే నేను అదే దాన్ని ఏదో సర్ది చెప్పి అలా ఇలా తీసుకుంటా అని చెప్పాను. అతడు నా ఫుడ్ తీసుకుని వచ్చాడు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ గోల్డెన్, ఇట్ వాజ్ వైట్, ఈజ్ దట్ కేర్ నెవర్ మైండ్. మరి అది ఎలా ఉంది? చక్కగా దాన్ని వాళ్ళు ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏం చేస్తారు? అలంకరణ, ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. ఫుడ్ ఐటమ్ టేస్ట్ ఎలా ఉంటుందో దేవుడు, కానీ దాని ప్రెజెంటేషన్ దానికి ఇలా పెట్టి సాస్తో ఇలా డిజైన్ వేసి ఆ ఎగ్స్ ని చక్కగా స్లైసెస్ చేసి ఆనియన్స్ చాప్స్ పెట్టి మనకు చక్కగా వాళ్ళు పెట్టేటటువంటి ఆ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. అలాంటి ప్రెజెంటేషన్ లో నా ఫుడ్ నా దగ్గరికి వచ్చింది. ఐ డివోర్డ్ ఇట్ లైక్
a raccoon who found pizza in the trash. ఇంకా నేను ఏం చేశాను, దాన్ని తీసుకొచ్చిన ఐటమ్ నేను వెళ్ళి చాలాసేపు అయింది. నేను ముందు ఆలోచించుకోవడానికి టైం పట్టింది, ఆలోచించిన తర్వాత అతనికి నేను అర్థమయ్యేలా చెప్పడానికి టైం పట్టింది, నేను చెప్పిన తర్వాత అతను దాన్ని తయారు చేసుకుని తీసుకురావడానికి టైం పట్టింది. కనుక నేను ఆకలికున్న ఒక ఏదో మనం చెత్తలో ఏ వస్తువు దొరకనటువంటి ఒక ఎడారి లాంటి ప్రాంతంలో నాకు తిండి పదార్థం దొరికితే ఆకలితో కూడినటువంటి ర్యాక్కుని ఎలా ఎగబడుతుందో అలా నేను ఆబగా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ పైన ఎగబడ్డాను. బ్రాడ్ రిటర్న్ విత్ ద చెక్ అండ్ ద స్పీడ్ ఆఫ్ caffeinated human gate no rush, he said. ఏం చేశాడు అతడు చివరికి అతను నా దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత ఎంత వేగంగా నేను తీసుకున్నానంటే నిదానంగా తీసుకోండి సార్, ఎవరు లేరు కదా, ఎందుకు ఏదో తొందరపడుతున్నారు అని నాతో అన్నాడు. while hovering like I owed his money in another life. ఈ సంఘటన నా జీవితంలో నేను మర్చిపోలేకుండా ఉన్నాను. మీ జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా మన అనుభవంలో చూస్తుంటాం కదా, కొన్ని రెస్టారెంట్స్కి కానీ లేదా ఎక్కడైనా మనం పెద్ద 5 స్టార్ హోటల్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మెనూ కానీ మనకు అంతకుముందు పరిచయం లేకపోతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను బిఎడ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ శ్రీనివాస్ రెడ్డి అని ఉండేవాడు. మేము బేసిక్గా రూమ్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. బయట చాలా కాస్ట్లీ కనుక రూమ్లో ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. ఫ్రెండ్స్ అందరూ ఒకరు చాపింగ్ చేయడం, ఒకరు వంట పాత్రల ఇంటెన్సిల్స్ని వాష్ చేయడము, ఇంకొకరు రూమ్ క్లీన్ చేయడం లాంటివి చేస్తే నేను కాస్త వంటలో దిట్ట కనుక నేను వండేవాడిని. బ్రేక్ఫాస్ట్లో సాధారణంగా బ్యాచిలర్స్ ఏ వండుకుంటామండి, బేసిక్గా మనం సింపుల్గా ఈజీ టు ప్రిపేర్ ఉప్మా కనుక ఆ ఉప్మా నేను ప్రిపేర్ చేసేవాడిని. సాధారణంగా ప్రతిరోజు ఉప్మానే హాస్టల్లో మాదిరిగా. వాడికి మా మిత్రుడికి చివరికి రాశికి ఏమైపోయింది అంటే తిని ఆ ఉప్మాను తిని చిరాకు వచ్చేసింది. ఓ రోజు నాతో అన్నాడు, అరే రోజు ఉప్మా ఏంట్రా, ఈ ఉప్మా తినలేకపోతున్నాను, నేను వేరే ఏదైనా ఉండొచ్చు కదా అంటే నాకు వచ్చురా, కానీ అవన్నీ మనం చేయలేం కదా. ఇప్పుడు ఇడ్లీ కావాలంటే దాన్ని గ్రైండ్ చేయాలి, మిక్స్ చేయాలి, అవన్నీ మిక్సీలు గ్రైండర్లు మన దగ్గర ఉండవు, ఉన్న అంత టైం మనకు ఉండదు కనుక వేరే ఏ బ్రేక్ఫాస్ట్ మేము చేయలేకపోయేవాళ్ళం. కనుక నేను కూడా కాస్త చిరాకు గారే తింటే తిని, లేకపోతే లేదురా ఇంతే ఉప్మానే తప్ప ఇంకేం లేదంటే, లేదు నేను బయటికి వెళ్తే తింటాను. నువ్వు ఒకటి తింటే ఎలాగా మాకు తినిపించంటే సరే అని చెప్పి నేను మా ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీనివాస్ రెడ్డి నలుగురం కలిసి పక్కనే ఉన్నటువంటి ఉడుపి హోటల్కి వెళ్ళాం. సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకి కన్నడ మాత్రమే అర్థమవుతుంది, మనోడికి కన్నడ అంతగా రాదు. నేను దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాను, మా ఇతర ఫ్రెండ్స్ వాళ్ళు వేరే ఏదో ఐటమ్ ఆర్డర్ చేసుకున్నారు. మావాడు వచ్చి అతడు వచ్చి ఏం తేవాలి అని అంటే అక్కడ చూసి ఏం బేగు నిందే, ఏం బేగు ఇడ్లీయా దోశ ఉప్పిట్ట అన్నాడు. మనోడికి ఆ పదాలన్నిట్లో ఇడ్లీ దోశ ఫెమిలియర్ కనుక ఉప్పిట్టు ఏదో కొత్త పదార్థం ఉంటుందని చెప్పేసి ఉప్పిట్టు అన్నాడు. ఉప్పిట్టు అంటే వాడు 10 నిమిషాల తర్వాత మేము దోశ అవన్నీ సగం తినేసిన తర్వాత వాడు నిదానంగా ఉప్మా పట్టుకుని వచ్చాడు. కన్నడలో ఉప్పిట్టు మీన్స్ ఉప్మా. సో వాడు ముఖం తెల్ల వేసుకుని పాపం ఇక్కడికి వచ్చిన ఇదే మిగిలింది కదా నేను బాగా నవ్వుకున్నాం. ఆ సందర్భం నవ్వులాటకనే, కానీ ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకుండా ఒంటరిగా ఉండి అది తింటే ఎంత చిరాకు ఉండేది, ఎంత ఇరిటేషన్ వచ్చేది కదా. ఇది మనకు తెలియనటువంటి రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళేప్పుడు జరిగేటటువంటి సంఘటనలు. ఓకే ఫ్రెండ్స్, అండ్ సో I emerged from the restaurant full emotional drained and still unsure if I actually ate cheese. Next time I am bringing back up or just ordering a pizza like the same person. And this is my strange experience at restaurant. So నేను అక్కడ వెళ్ళిన తర్వాత మరోసారి డిసైడ్ అయిపోయానంటే రెస్టారెంట్ నుంచి వచ్చేప్పుడు మళ్ళెప్పుడు ఏం తిన్నా తెలిసిన ఐటమే ఆర్డర్ ఇవ్వాలి, తెలియంది ఏది ఆర్డర్ ఇవ్వకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను. అండ్ this is my strange experience at restaurant. My sharing my experience at that restaurant, I wanna make you aware how can narrate as situation happened. సో ఇక్కడ నేను మీకు చెబుతున్నటువంటి విషయ ప్రసారం కోసం చేయట్లేదండి. ఎందుకంటే రెస్టారెంట్లో నేను ఏం చేశాను లేదంటే రెస్టారెంట్లో ఏం జరిగింది అనేది దానికి మన స్పోకెన్ ఇంగ్లీష్కి ఎలా సంబంధం లేదు. కానీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం నరేషన్ ద్వారా ఒక సంఘటనను ఎలా వివరించాలి అనే దాన్ని చెప్తున్నాను చూడండి. అది జరిగిన సంఘటనలు అయితే చాలా ఫెమిలియర్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను కూడా ఎక్కడో అమెరికా
ప్రెసిడెంటో లేకపోతే ఆఫ్రికాలో ఏదో అడవి గురించో నేను మీకు చెప్తే దాని గురించి మనం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. కనుక మనకు తెలిసిన విషయాలను మనం నరేట్ ఎలా చేయాలి అనే దాన్ని తెలియజేయడం కోసము నేను నా యొక్క యథార్థంగా జరిగినటువంటి ఒక రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ మీకు నరేటివ్ ఫామ్ లో మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. అండ్ ఐ హోప్ యు ఆల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ అ నరేషన్. టు గెట్ mastery on the targeted language, you need talk more and more and more and practice and practice and practice. Then only you can get confidence and ability to speak in English without any fear or pressure. Okay, మరి ఇక్కడ ఈ నేను అందించినటువంటి నరేషన్ ను మీరు ఏం చేయాలి అంటే మీకు జరిగినటువంటి మీరు ఎదుర్కొన్నటువంటి ఏదైనా ఆసక్తికరమైన మర్చిపోలేని సంఘటనను ఇంగ్లీష్ లో చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మా మిత్రులారా. జస్ట్ యూ హ్యావ్ టు బి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. వినడానికి మనకి అదేంటి పాత విషయమే కదా అనుకుంటాం, కానీ దాన్ని ఒకసారి మనం ప్రాక్టీస్ చేసి చూస్తే ఏదైనా తినగా వేము తీయనుండు అంటుంటాం కదా. వేపను కూడా చేదుగా ఉండే వేపను కూడా తింటూ పోతే దాని చేదు అనేది మనకు పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే ఈ టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో, మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నామో, భాష అనేది ఎప్పుడు కూడాను మాట్లాడుతుంటే వస్తుంది, వింటూ ఉంటే వస్తుంది, అంటూ ఉంటే వస్తుంది. మరి అందుకోసమే మీరంతా బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ ని మీరు గుర్తు చేసుకుని మీకు తెలిసినటువంటి సిచ్యువేషన్ ని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీ లోపల ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఉన్నటువంటి భయం కానీ ఒత్తిడి కానీ దూరం అయిపోయి మీరు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇది మర్చిపోకుండా మీరు చేయాల్సినటువంటి పని. అండ్ డియర్ ఆల్, వీ హ్యావ్ 100 of videos related with English. You can get the links in description. Feel free to comment and don't forget to subscribe the channel. We will be meet with you again with another interesting and useful video. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కావాల్సినటువంటి వందలాది వీడియోస్ని నేను చేసినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి మీకు కావాల్సిన టాపిక్, ఎంటర్ గ్రామర్, ఎంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్, మీకు కావాల్సినటువంటి విధానంలో అన్ని వీడియోస్ని నేను ఇక్కడ లింక్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్స్ పై క్లిక్ చేసి చక్కగా వాటిని చూసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మిత్రులారా, నేను ఒకే ఒక లక్ష్యంతో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని స్టార్ట్ చేశాను. ఏంటి అంటే నా మిత్రులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ద్వారా కాకుండా నాన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుకోవడానికి ఒక మాధ్యమంగా నా ఛానల్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను చేసిన ఈ వీడియోను. కనుక అందుకే మళ్ళీ అంటున్నాను, మీరు సాధన చేస్తే నా సహకారంతో ఖచ్చితంగా యూ కెన్ బి స్పీక్ ఇంగ్లీష్ without any fear. So that's why don't forget to subscribe my channel. మీ సపోర్ట్ నాకు ఎఫర్ట్. నేను నా శక్తి పాఠభావాలను నేను మీకు ప్రదర్శించాలంటే, నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు అందిస్తున్నటువంటి ఈ సహకారం చాలా గొప్పది. మరి ఇలాగే మీ సహకారం నాకు కొనసాగుతుందని, మీ అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్లో నా వంతు వీలుగా ఎంత వీలైతే అంత మీకు సహకరించడానికి నేను ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాను. అండ్ విల్ బి మీట్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. మరో ఉపయుక్తమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ రోషన్.